ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. పార్టీకి విధేయులు, కష్టకాలంలో అండగా ఉన్న వారికే బాబు కేబినెట్లో స్థానం లభించింది. సీనియర్లలో యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిన్నరాజప్ప, పరిటాల సునీత, జవహర్, నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, అమర్నాథ్, జ్యోతుల నెహ్రూ, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసులకు కేబినెట్లో చోటు దక్కలేదు. కేబినెట్లో కొత్తగా 17 మందికి అవకాశం దక్కింది. అలాగే మొదటిసారి గెలిచిన 10 మంది మంత్రి పదవులు వరించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మంత్రివర్గ కూర్పు ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే కొంత విమర్శలు మూటగట్టుకుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు క్యాబినెట్ 4.0లో ఏదైతే సీనియర్లకు పై చేయి ముండి చూపించారని చెప్పి ముండి చేయి దక్కిందని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటైన నేపథ్యంలో చంద్రబాబు టీంలో లోకేష్ ముద్ర అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పలువురు ప్రతి జిల్లాలో కూడా సీనియర్లకు ఏదైతే మొండి చేయి కనిపిస్తుంది. మనకు ప్రస్తుతానికి ఇప్పటికి 24 మంది ఎవరైతే ప్రమాణం కొద్దిసేపటి క్రితం చేశారో వాళ్ళందరిలో దాదాపు 17 మంది కొత్తగా మంత్రివర్గంలోకి రాగా అందులో 11 మంది వరకు నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి అవకాశం దక్కించడంపై కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏపీ కేబినెట్ మంత్రివర్గ కూర్పులో నారా లోకేష్ ముద్ర అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది సీనియర్లు దాదాపు 4 సార్లు 5 సార్లు గెలిచిన వారికి కూడా ముండి చేయి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బుచ్చయ్య చౌదరి లాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎవరు ఏమీ బయటికి చెప్పకపోయినప్పటికీ వీరంతా ఎవరైతే ఉన్నారో యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే శ్రీధర్ రెడ్డి, చినరాజ, పరిటాల సునీత, జవహర్ రెడ్డి, అలా విధంగా నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, అమర్నాథ్ లాంటి వాళ్ళతో పాటుగా జ్యోతుల నెహ్రూ, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసులతో పాటుగా పలువురు ఏదైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఈ ఎమ్మెల్యేలందరికీ సీనియర్లకి హ్యాండ్ ఇచ్చారని అయితే స్పష్టంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళంతా కూడా బయటికి ఏమీ అనకపోయినప్పటికీ చివరిసారి మాకు ఎన్నికలని ఆవేదన వ్యక్తం చేసి రిక్వెస్ట్ చేసినప్పటికీ మాకు మొండి చేయి చూపించారన్న భావన అయితే వీళ్ళు లోపల కుమిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఏపీ మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గంలో కూర్పులో సీనియర్లకైతే నిరాశ ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా మంది సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మంత్రి పదవులు ఆశించినప్పటికీ కేవలం బీజేపీ, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొందుల దుర్గేష్ లాంటి వ్యక్తులకు కూడా అవకాశం కల్పించారు. అయితే అది ఆ పార్టీ అంశమైనప్పటికీ టీడీపీ పార్టీలో చాలా మంది వరకు ఏర్పాటుకు అవకాశం ఉన్నప్పటికీ మంత్రివర్గంలో సీనియర్లు కొందరికి కూడా ఇవ్వకుండా కేవలం జూనియర్లకి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన వ్యక్తులకు 10 మంది వరకు వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం పట్ల ఎలాంటి ఏదైతే విశ్లేషణ జరుగుతుందో అనే దానిపై అయితే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా ఇంకా మంత్రి పదవుల విస్తరణకు కూడా అవకాశం లేదు. ఇప్పటికే 24 మంది మంత్రులతో చంద్రబాబు 25 మంది మొత్తంగా మంత్రి మండలికి పూర్తిగా ఏర్పాటైన పరిస్థితులు ఉన్నాయి. ఇక చీఫ్ విప్, అదేవిధంగా విప్ ఇలాంటి పదవులతో పాటుగా స్పీకర్ పదవి తప్పితే ఇంకెలాంటి పదవులు కేబినెట్ లో లేవు అనే అంశంపై అయితే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే చాలా మంది ఈ కొత్తగా ప్రసాద్ ఎందుకు ఈసారి లోకేష్ ముద్ర అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది సీనియర్లకు ఈసారి అవకాశం దక్కలేదు. దీనికి గల కారణం ఏంటి? యువ నాయకత్వానికి చంద్రబాబు ఈసారి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా నిన్న రాత్రి 9 గంటల సమయం వరకు కూడా కొంతమంది వ్యక్తులకు ఎవరైతే సీనియర్లలో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఒక సమాచారం అయితే వచ్చింది. అయితే చంద్రబాబు నుండి ఆ సమాచారం రాలేదు. రాత్రే ఏదైతే అమిత్ షా రావటం, అదేవిధంగా లోకేష్ తో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రులు కొత్తగా ఎన్నికైన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటైన కేబినెట్ కి సంబంధించి ఏర్పాటు కాబోతున్న కేబినెట్ కి సంబంధించి కొంత విశ్లేషణలు, అదేవిధంగా కూర్పులు చేసి రాబోయే రోజుల్లో లోకేష్ టీం అంటూ కొత్తగా ఏర్పాటు చేసేందుకు యువకులకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించేలా ఇచ్చారు. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పోల్చుకున్న ఉమ్మడి జిల్లాలకు చాలా మంది సీనియర్లు జేసీ అశ్విత్ రెడ్డితో పాటుగా శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరైతే కొంతమంది శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ కూడా మారారు. కొండ్ర మురళి లాంటి వాళ్ళు కొత్తగా వీళ్ళందరూ కూడా మంత్రి పదవి ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కోన రవి లాంటి వాళ్ళ వ్యక్తులు ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆశించారు. ఇలాంటి చాలా మంది 18 మంది వరకు ఉన్న
ఉన్నప్పటికీ అందరికీ అవకాశం లేకపోవడంతో సీనియర్లందరికీ మొండి చేయి చూపి కేవలం కొత్తగా ఎన్నికైన వ్యక్తులు, అదేవిధంగా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకి, అదేవిధంగా జూనియర్లకు అవకాశం ఇవ్వడంపై ఎలాంటి విశ్లేషణ చేశారా అనే దానిపై కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబుతో పాటుగా పోల్చుకుంటే లోకేష్ తో టీం ని కొత్తగా ప్రాధాన్యత కల్పించారని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థాంక్యూ ప్రసాద్.